హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 1000 crores గ్రాస్ దాటిపోయిందని చెప్తున్నారు. అయితే కొంతమంది ఇది ఫేక్ న్యూస్, 1000 crores దాటలేదు అంటున్నారు. సో మీ ఆన్సర్ ఏంటి? దాటలేదు, ఫేక్ అంటున్నారు. ఎందుకని? ఎందుకంటే నాకు ఆ క్లైమాక్స్ నచ్చలే యాక్చువల్గా. అది అందులో నార్మల్ విజువల్సే ఉన్నాయి, అంత ఎఫెక్షన్ ఏం లేదు కానీ అంతే. కాకపోతే వీళ్ళందరూ 1000 crores దాటింది రికార్డ్ అని చెప్తున్నారు. అది అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు టికెట్ల రేట్ ఎట్లున్నాయి 1500 2000 ఇట్లా పెట్టారు కదా. సో నార్మల్ ప్రజలు కూడా అందరు వెళ్ళి చూడలేదు, మేము చూడడం అనే విధంగా అనుకుంటున్నారు, తక్కువైన తర్వాత చూసామని అంటున్నారు కదా. సో ఎవరు వెళ్ళినప్పుడు 1000 crores ఎట్లా వస్తాయని క్వశ్చన్ వేస్తున్నారు. సో మీరు దానికి అగ్రీ అవుతారా? నేను అగ్రీ అవుతా. ఇప్పుడు అంత అమౌంట్ పెంచినాక కూడా ఎవరు ఊరు నార్మల్ ఇంకో 10 రోజులు అయితే ఐ బొమ్మలు వస్తాయి, అందులో వస్తాయి, ఇంట్లో వస్తాయి అనుకుంటూ ఓటీటీలనే చూస్తారు. సో కలెక్షన్ ఎట్లా వచ్చిందని నమ్మకం. వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రం కలెక్షన్ వచ్చినట్టు కాదు కదా. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే మీరు వేరే వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు కానీ గూగుల్ కానీ వికీపీడియా కానీ అబద్ధం చెప్పదు కదా. సో అందులో చూసుకోండి హైయెస్ట్ గ్రాస్ ఏదంటే పుష్పాటను చూపిస్తా అంటున్నారు. సో దానికి ఏమంటారు? అది సెట్టింగ్ ఉంటుంది దానికి. గూగుల్లో అది చెప్పదంటే గూగుల్లో వాళ్ళు ఏదైతే ఎంట్రీ ఉంటుందో అది అయిపోతుంది, చూపిస్తుంది. దానికి మనం గూగుల్లో చూపించింది కదా అని అట్లా ఉండదు కదా. అయితే మొత్తానికి ఇది ఫేక్ అయినా నిజమైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఈ రికార్డ్ని ఇంకా ఏ హీరో కూడా బ్రేక్ చేయలేడు అంటున్నారు. సో % కొడతాడు ఎవరొకరు. ప్రభాస్ రావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు, పాన్ ఇండియా మూవీ ఏదైనా కొడుతుంది, దాంట్లో ఏం లేదు. మొత్తానికి కలెక్షన్ విషయంలో ఫేక్ అంటూ. హాయ్ బ్రో. హాయ్ అన్న, నమస్తే. ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో అతి తక్కువ సమయంలో ఏ సినిమా కూడా ఇంత తొందరగా 1000 కోట్ల మార్కులు దాటలేదని న్యూస్ అయితే వచ్చింది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే నాన్ ఫ్యాన్స్ అసలు ఈ 1000 కోట్లు రాలేదు, ఫేక్ న్యూస్ అంటున్నారు. సో కాదన్న, ఫేక్ న్యూస్ అయితే కాదు. ఎందుకంటే మనం అబద్ధం చెప్పొచ్చు, కానీ ముంబై మీడియా అయితే అబద్ధం చెప్పదు కదా. వాళ్ళకైతే మనకు సంబంధమే లేదు. సో ఆ మీడియా అనేది రికార్డ్ చేసింది థియేటర్ దగ్గర పోయి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందని. సో అయి ఉండొచ్చు, అయితే కూడా మంచిదే కదా. మనకే మన పేరు పెరుగుతుంది. ఒక నాన్ హిందీ యాక్టర్ 1000 కోట్లు సంపాదించాలంటే గ్రేట్. అది చాలా మంచిది, అది పాజిటివ్ గా తీసుకోవాలి. నెగిటివ్ గా వాళ్ళ ఫ్యాన్ వార్ లా నెగిటివ్ గా చెప్తున్నారు వాళ్ళు. అయితే అట్లా కొన్ని చోట్ల బుకింగ్స్ చూడడం గానీ అండ్ కొన్ని వీడియోస్ కూడా చూసి ఇక్కడ బుకింగ్స్ లేవు, 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చెప్పారన్న బుకింగ్స్ లేవని? అయితే కొంతమంది అంటున్నారు గ్రాండ్ ఫ్యాన్స్. వాళ్ళు అట్లా చెప్తారు కానీ బుకింగ్స్ ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు నిన్ననే నేను వయసు వచ్చిన ముసాపేట్లా ఫుల్ ఉన్నాయి. ఆడ సాయంత్రం పూట పబ్లిక్ అట్లా పుష్ప కోసం అట్లా ఏం లేదు కానీ ఉన్నాయి, బుకింగ్స్ నడుస్తున్నాయి, బాగానే నడుస్తున్నాయి. సైడ్ మన తెలంగాణలో ఉంది కానీ ఆంధ్ర సైడ్ లో మాత్రం మొత్తానికి బుకింగ్స్ లేవు అంటున్నారు. నిజమే అనుకోవచ్చా? ఆంధ్ర సైడ్ లేదు అని అనుకోవచ్చు అన్న, కానీ అటు నార్త్ సైడ్ అయితే ఫుల్ ఉంది. వాళ్ళైతే బీహార్లో అయితే నేను చెప్పలేను, ముంబైలో అయితే ఇంకా నడుస్తున్నాయి సినిమా షోస్. మన దగ్గర డౌన్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే 2000 పెట్టి నువ్వు పోతావా నేను పోతానా? 200 పెట్టి పోతాం కానీ 2000 పెడితే ఓడు కదా అన్న. దానివల్ల బుకింగ్లే ఉండొచ్చు, రేట్లు పెంచిరు కాబట్టి. రేట్ తగ్గితే ఇప్పుడు ముంబైలో 200 150 టికెట్ ఆడ ఫుల్ ఉంది. మన దగ్గర రేట్ వల్లనే బుకింగ్స్ తగ్గినాయి. అయితే ఇప్పుడు 1000 కోట్లు వచ్చినాయి ఓకే, కానీ అంతా కూడా ఎట్లా వచ్చినాయి? మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీ టికెట్ల ధరలు పెంచుకున్నారు, పబ్లిక్ మీద భారం పోపి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అది నిజమే కదా అన్న. 1500 పెట్టిరు కదా, అది 1500 పెట్టిరు కాబట్టి అంత అమౌంట్ వచ్చింది. లేదంటే ఎడికెళ్ళి వస్తుంటే చెప్పండి. ఇప్పుడు బాహుబలి టికెట్ 150 to 200 ఉండే. సో అది చూసిరు పబ్లిక్. ఈయన రేట్ ఎంత ఉండే 1500 2000 రూపీస్. నేను 4 days 3000. నేను 4 days తర్వాత పోయినా, నా ఫస్ట్ డే పోతే 3000 ఉంది టికెట్. ఎవడు పెడతాడు 3000 టికెట్? ఎవడు పెట్టాడు కదా. సో అందువల్ల సరే బాహుబలి విషయంలో 252 అంతే ఉండే, ఇన్ని కోట్ల మార్క్ దాటింది. సో ఇప్పుడు 1000 2000 వరకు 3000 వరకు ఉన్న టికెట్లు ఇప్పుడు ఇంత మార్క్ దాటింది. సో ఇప్పుడు ఇక్కడ గొప్ప అంటారు, ఇక్కడ గొప్ప అంటారు అన్న? 200 టికెటే గొప్ప అన్న. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే 200 టికెట్స్ మంచిది. 1000 రూపీస్ టికెట్ అంటే ఏమైతుంది తెలుసా? ఎవరు సినిమా చూడాడు, ఓటీటీ కోసం వెయిట్ చేస్తాడు. మళ్ళీ ఏమవుతుంది, కొంతమంది ఆ సినిమాని ప్రైవసీ చేసి ఇంట్లో చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళకే లాస్. సో సినిమా అనేది టికెట్ అనేది 1500 కాకపోయినా కానీ ఒక అట్లీస్ట్ 200 టికెట్ 300 పెట్టుకోవాలి, కానీ లాస్ట్ 350 పెట్టుకోవాలా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. మీరు ఏమంటున్నారు 2000 ఉంటే ఎవరు చూడాలన్నారు. సో ఇట్లానే అందరు ఇట్లానే అనుకుంటే 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని క్వశ్చన్ మార్క్. అవును, ఏం చెప్తారు? అవునా, నువ్వు సినిమా అనేది 15 days, ఇప్పుడు సినిమా నడుస్తుంది కదా, పెట్టుకుంటావు 1 month పెట్టుకుంటావు, 50 days పెట్టుకుంటావు, ఎందుకు రావు? వస్తాయి కదా. ఇప్పుడు బాహుబలి ఎన్ని డేస్ నడిచింది? 100 days నడిచిందా లేదా? అందుకే కదా ఇన్కమ్ వచ్చింది. నువ్వు ఎంత సినిమాని ఇప్పుడు సినిమా అనేది పెట్టిర్రు, అది ఎంత ఆడితే అంత థియేటర్లో పెడతారు. సో అట్లా పెట్టుకో, ఇన్కమ్ వస్తుంది. కానీ 2,000 పెట్టంగానే మనం 1000 కోట్లు మాట్లాడితే అది కరెక్ట్ కాదన్న. అదైతే ఓకే. సో మొత్తానికి పార్ట్ 2 చూసిన తర్వాత పార్ట్ 3 ఉందని ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అవును. అయితే ఈ స్టోరీకి తగ్గట్టు పార్ట్ 3 అవసరం అని కూడా కొంతమంది అంటారు. వాళ్ళకి అంటే ఈ సినిమా అనేది కమర్షియల్ సినిమా అన్న.
వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇప్పుడు మొన్ననే లాస్ట్లో ఏమని చూపించారంటే విజయ్ దేవరకొండ ఉన్నాడు సినిమాలో అని చూపించారు. అది కావాలని ట్విస్ట్ ఇచ్చిర్రు, ఎందుకంటే నార్త్లో కానీ మనోళ్ళు కానీ నెక్స్ట్ పార్ట్ 3 కూడా చూడాలా అని పెట్టిర్రు. ఇప్పుడు 1000 కోట్లు కమాయించింది. పార్ట్ 3 పెడితే మళ్ళీ పబ్లిక్ వస్తారు. అండ్ ఈ సినిమా అనేది కమర్షియల్ సినిమా, వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవాలని ఉంది. సో అందుకని వాళ్ళు అట్లా చెప్పిర్రు. అది సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే 1100 crores వరకు వచ్చాయి కదా. అవును, వచ్చినాయి. మరి ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ రావచ్చు? అన్న ఇంకొక 2000 వరకు రావచ్చు. సినిమా అనేది ఇప్పుడు లెవెల్ పోయింది కదా, లాస్ట్ 2 వరకు అని రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకా అది మంచిదన్న, అంటే బాలీవుడ్లో 3 ఖాన్స్ కన్నా ఇప్పుడు అల్లు అర్జున్ టాప్లో ఉన్నారని వచ్చింది కదా, అది మంచిగా తీసుకోవాలా, పాజిటివ్గా తీసుకోవాలా. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి ఆల్మోస్ట్ 1000 to 1100 crores వచ్చాయని అంటున్నారు అందరు. అవునా. అయితే కొంతమంది ఇది నిజం కాదు, ఫేక్ 1000 crores రాలేవు అంటున్నారు. సో మీరేమంటారు? నిజమే అన్న, పచ్చి నిజం. ఎందుకంటే ఫేక్ అనేది నిజమా కాదనేది నిజమా? నిజం అన్న, వచ్చింది 1000 crore వచ్చింది ఓకే 6 days కే. అంటే ఫేక్ అంటున్నారు కదా, మరి ఎందుకు మీరేమంటారు దానికి? ఫేక్ అస్సలు కాదన్న, ఎందుకంటే నార్త్ లో ఎట్లా ఉందన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ హిందీ నుంచి వచ్చింది కాబట్టి. అంటే నార్త్ సైడ్ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుందన్న, రప్పా రప్పా ఉంది మొత్తం సినిమా. అంటే నార్త్ సైడ్ లో బుకింగ్స్ ఓకే, మన తెలంగాణలో బుకింగ్స్ ఓకే, ఆంధ్ర సైడ్ చూస్తే బుకింగ్స్ లేవు. అసలు 1000 ఎక్కడ నుంచి వచ్చాయి అని అంటున్నారు. నార్త్ నుంచి వచ్చింది, తెలంగాణ నుంచి వచ్చింది. కొందరు హేటర్స్ స్ప్రెడ్ చేస్తున్నారన్న తప్ప అట్లయితే ఏం లేదు. నిజంగా అదైతే కరెక్ట్ వచ్చినాయి. సినిమా మొత్తం రప్పా 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 ఉందన్న. కలెక్షన్ విషయంలో అయితే అస్సలు తగ్గేదేలే, ఉన్నది ఉన్నట్లు వస్తున్నది. కానీ కొందరు ట్రోలర్స్ ఏమో ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, హేటర్స్ ఉన్నారు కొందరు. అందుకే సో ఇట్లా ట్రోల్ చేసినంత మాత్రాన అది ఏదో ఫేక్ అని అనుకోకండి, అదైతే రియల్ గా ఉన్నది, అదైతే నిజం. అంటే ఇప్పుడు టికెట్ల విషయంలో బ్రో 1500 2000 అట్లా పెట్టారు కదా, అది డబ్బులు ఉన్న వాళ్ళంటే వెళ్తారు, అందరూ అయితే వెళ్ళలేరు కదా. కాదు బ్రో, అది డైలీ 1500 to 2000 ఉందా? అది ఖాళీ ఫస్ట్ డే అది ప్రీమియర్ షోకి ఉండేది అంతే. ఇప్పుడైతే మొత్తం తగ్గింది. మనకు నార్మల్ గా ఎంత వస్తుందో అంతే ఉన్నది. అందరు వెళ్ళి చూడండి. మీరు ఎప్పుడు అదాన్ని పట్టుకొని అప్పుడు వచ్చినట్లని అదే రేట్ ఉన్నది ఇప్పుడు అని అనుకోకండి. ఇప్పుడైతే మనం వెళ్ళే 150 అట్లనే ఉన్నాయి, 300 అంతే ఉన్నది. సో 2000 అయితే ఏం లేదు, వెళ్ళి చూడొచ్చు. మనకైతే 1100 crores వరకు వచ్చాయి. లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్ రావచ్చు? రానా 2000 అయితే పక్క 2000 అబోనే, అస్సలు తగ్గేదేలే. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. అయితే పుష్పరాజ్ యొక్క రికార్డ్ ని ఇంకా ఏ హీరో వచ్చినా కూడా బ్రేక్ చేయలేడు, అస్సలు బ్రేక్ చేయలేరు. ఈ బ్రేక్ చేయాలన్నా పుష్పరాజ్ ఇంకా బ్రేక్ చేస్తారు తప్ప ఇంకో హీరో ఎవరు ఈ తెలంగాణ ఇండస్ట్రీ నుంచే ఎవ్వడు కొట్టలేడు. మన మొత్తం ఆల్ ప్రభాస్ వస్తే ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు అంటున్నారు. అంత లేదన్న, అల్లు అర్జున్ బ్రాండే వేరే. ఫ్యాన్స్ క్రియేట్ ప్రపంచవ్యాప్తంగా అంటారు. ఇప్పుడు తెలిసింది కదన్న నార్త్ నుంచి ఎట్లా ఉన్నారో ఫ్యాన్స్. ఇప్పుడు సినిమా ఇగో ఫస్ట్ డేనే సినిమా బాగాలేదని చెప్పారు చాలా మంది, అయినా కూడా 6 days కే ఎంత 1000 crore కొట్టిందంటే ఆ రేంజ్ ఏందో అందరికి తెలుసుకోవాలి. మొత్తానికి అయితే కలెక్షన్ విషయంలో ఇది ఫేక్ కాదు అంటే అస్సలు కాదన్న. ఇదైతే రియల్. మరి అట్లా చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా చెప్పే వాళ్ళకన్నా చూశారు కదా మూవీ అదే. హాయ్ బ్రో. హాయ్ హాయ్. పుష్ప 2 సినిమాకి అసలు ఏ సినిమా కూడా ఇంత తొందరగా 1000 crores రాస్ అనేది దాటలేదు. అయితే ఇప్పుడు 1000 crores వచ్చాయని అంటున్నారు కదా. సో కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది ఫేక్ న్యూస్, 1000 రాలేవు కావాలని చెప్తున్నారు అంటున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా వికీపీడియా అనేది గూగుల్లోనే ఉంటుంది. నేను కూడా నిన్న చూశాను. వికీపీడియా అనేది గూగుల్లోకి వెళ్ళి ఒకవేళ సర్చ్గా తెలియకపోతే చూడండి, హైయెస్ట్ గ్రాస్ మూవీస్ ఇన్ ఇండియా అని కొట్టండి, అందులో పుష్ప 2 అనేది 1000 కోట్ల పైన వచ్చింది నిన్న తెలిసింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇటీవల కాలంలో తెలుగు సినిమాను ఆదరిస్తున్నారు. ఎందుకంటే బాహుబలి నుంచి ఈ పందా మొదలైంది. ఖచ్చితంగా మనం దీన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే ఒక తెలుగు సినిమా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల కోట్లకి ఆడుతుందంటే చాలా గొప్ప విషయం. RRR కానీ, తర్వాత వచ్చి మొన్న వచ్చిన కల్కి ఈ సినిమాలన్నీ కూడా 100 కోట్లు చేస్తున్నాయంటే మనకు గర్వకారణంగా పెట్టాలి. మనకు ఉండొచ్చు ఫ్యానిజము, ఫ్యాన్ వార్స్ ఉండొచ్చు, కానీ ఒక తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో నిలబెట్టారంటే అది మనకు చాలా గొప్ప విషయం. అంటే ఇంత హై లెవెల్లో గ్రాస్ వచ్చింది ఓకే, కానీ ఇప్పుడు బుకింగ్స్ పరంగా చూసుకుంటే మన హైదరాబాద్ తెలంగాణలో నార్త్ సైడ్ అయితే బాగుంది, కానీ ఆంధ్ర సైడ్ చూసుకుంటే అసలు బుకింగ్సే లేవు. ఎందుకు ఎట్లా వస్తాయి 1000 crores అని అంటున్నారు? మీరు ఏం చెప్తారు? అలా కాదు, ఇప్పుడు నార్త్ ఇండియా చూసుకోండి,
ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ ఒకటే కాదు కదా, ఎప్పుడు రానటువంటి ఫస్ట్ 2 డేస్కే అక్కడ 300 కోట్లు షారుఖ్ ఖాన్ కాన్స్ వల్లే కాంది, ఒక పుష్ప 2 వల్ల అయింది కదా. అంత అంత పెద్ద సూపర్ స్టార్స్ వల్ల కాంది 320 కోట్లు 2 రోజుల్లో వసూలు చేసిందంటే దాని సత్తా. ఇప్పుడు ఒక దగ్గర కలెక్షన్ తగ్గితే ఇంకొక దగ్గర లేదు. ఇప్పుడు నార్త్ ఇండియా అంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ, కేవలం 5-6 రాష్ట్రాలు కాదు కదా, మిగతా 22 బీహార్ కొత్తగా ప్రీ లాంచ్ ఆడియో లాంచ్ వెహికల్ అక్కడే కదా పెట్టారు. సో బీహార్ వాళ్ళు కూడా ఎక్కువ చూశారు. బీహార్ ఎప్పుడు పెద్ద మూవీస్ ఇంట్రెస్ట్ ఉండదు కదా, బీహారు దాదాపుగా 6 లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. సౌత్ మన తెలుగు స్టేట్లో ఒకటే కాదు కలెక్షన్స్ ఉండేది, అది కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే మనకు ముంబైలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఇట్లాగా పాన్ ఇండియా నోయిడాలో థియేటర్స్ ఉన్నాయి, ఢిల్లీ నార్త్ రీజన్స్ అంతా బాగా హిట్ అయింది సినిమా. కాబట్టి ఇట్లా ఇది ఫేక్ అని వాళ్ళకి ఏం చెప్తారు? ఫేక్ అనేది కాదు, ఖచ్చితంగా టికెట్ రేట్స్ అయితే బాగా పెంచారు, అదొకటి అడ్వాంటేజ్ అయింది పుష్ప 2కి. టికెట్ రేట్స్, అందులో బెనిఫిట్ షోస్ ముందు రోజు 5వ తేదీ సినిమా అనగా 4వ తేదీ ఈవినింగ్ 9:30కే వేశారు కదా, దానివల్ల ఎన్నో షోలు నైట్ పడ్డాయి 4. సో అదొక పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. కొంతమంది తరుణ్ ఆదర్శ్ లాంటి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్, వాళ్ళు సినిమా గురించి, వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రతిరోజు మీరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి, తరుణ్ ఆదర్శ్ అని చెప్పి, వాళ్ళ అకౌంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. పుష్ప 2 అనేది ఫేక్ కలెక్షన్స్ అయితే ఎక్కడ కాదు, ఖచ్చితంగా 1000 కోట్లు ఇంకా పెద్ద హిట్ అయ్యి మరిన్ని మూవీస్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హాయ్ బ్రో. హాయ్. సో పుష్ప 2 సినిమా అనేది ప్రజెంట్ చూసుకుంటే 1000 నుంచి 1100 crores వరకు వచ్చాయని అంటున్నారు. అవును. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది ఫేక్ న్యూస్, 1000 crores రాలేవు. లేదా ఫేక్ అనేది ఏం కాదు, నిజంగా వచ్చినాయి. 1000+ క్రాస్ అయింది. ఇంకా నేను మొన్ననే చూసి వచ్చిన ఫిలిం మన మూసాపేట్ ఏషియన్ కళ మహాలక్ష్మి సినిమాస్ లో నేను చూసి వచ్చిన 1000+ క్రాస్ అయింది. అవును. అయితే ఇప్పుడు టికెట్ల ధరలు 1500-2000 వరకు అట్లా పెట్టారు కదా. అవును. సో చాలా మంది నార్మల్ ప్రజలు కూడా ఇంత రేట్ పెట్టి మేము చూడలేము అని అనుకున్నారు. సో ఎవరు కూడా చూడనప్పుడు 1000 crores ఎట్లా వచ్చాయని క్వశ్చన్. ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అంటే కొంతమంది ఉంటారన్న అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్, వాళ్ళు ఎట్లా డైహార్డ్ ఫ్యాన్ అంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళు ఏంటంటే అమ్మా నాన్న చూడకపోయినా అవి డైరెక్ట్ ఫ్యాన్ కి చూసుకుంటారు. అట్లా అంటే ఎంత డైహార్డ్ ఫ్యాన్ అయినప్పటికీ ఒకసారి చూస్తారు, మళ్ళీ ఒకసారి 2 సార్లు చూస్తారు అనుకో, మళ్ళీ చూడలేరు కదా అంత డబ్బు పెట్టుకొని. అంటే పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఏంటంటే థియేటర్లో చూపించారు అంటే పుష్ప 2 వస్తుంది అనేసి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పుష్ప 1 అయిపోతుంది కదా సినిమా, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అంటే ఇంకేమైనా యాక్టర్స్ ఏమైనా యాడ్ అవుతారా, లేకపోతే కారా, ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందా ఫిలిం లేకపోతే కాదా అని ఇట్లా ఆడియన్స్ అనుకుంటారు. అవును. సో ప్రెజెంట్ అయితే 1100 crores వరకు వచ్చాయి కదా. అవును. 1000 నుంచి 1100 వరకు. అవును. సో లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2000 to 2500 crore వరకు కలెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బి నడుస్తుంది సినిమా. నేను రీసెంట్ గా పోయి 2 days బ్యాక్ చూసి వచ్చిన సినిమా. అట్లా అయితే ఈ రికార్డ్ ని, అల్లు అర్జున్ రికార్డ్ ని ఇంకా ఏ హీరో బ్రేక్ చేయగలుగుతాడు? ఏ హీరో అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలన్నా మీకు, అంటే బ్రేక్ చేయాలంటే అది మూవీ మీద ఉంటుంది అన్న, అంటే ఆడియన్స్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు పుష్ప 2 చూసిరు, ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ కొత్త మూవీ ఏమో వస్తుంది, అది దీనికైనా ఇప్పుడు మన ముంబైలో 3 ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అయినా బి హై లెవెల్ ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్గా. కానీ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్కి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఆయన పుష్ప 2 ఫిలిం షూట్ కాగానే ఆయన నార్త్కి పోయారు కదా, బీహార్కి. అక్కడ వల్ల ఆయనకి ఇంకా ఫ్యాన్స్ అనేది పెరిగారు. ఏంటంటే ఇక్కడ మన హైదరాబాద్లో అట్లా ఎక్కువ మంది ఏం వాచ్ చూస్తారు ఆయన మూవీస్. ఆయన మూవీస్ ఇప్పుడు ఏంటంటే అన్న ముంబై, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ చాలా వాచ్ చేస్తారు. అట్లా దానివల్ల ఆయన మూవీకి ఇంకా ఇంక్రీజెస్ అని పెరిగింది. అట్లా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి 1000 crores వచ్చాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. అవును. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే 1000 crores అనేది ఫేక్ అని అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇది నిజమే అంటావా? ఫేక్ నా కొడుకులకి ఎంత చెప్పినా ఫేకే అంటారు అనమాట. అది నేను ఒకటి చెప్తున్నాను అనమాట. ఫేక్ ఏంటి బ్రో, గ్రాస్ అంతా చూపిస్తుంటే ఇంటర్నెటే చెప్తుంది. లేకపోతే ఆ ఫేక్ అన్న వాడిని తీసుకొచ్చి ఆ థియేటర్లు కలెక్షన్లు చేసుకోమాను, ప్రతి టికెట్ కొట్టుకోమాను, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఇన్ని రోజులు ఇప్పటికీ థియేటర్స్ ఖాళీ లేవు, చూస్తున్నాం కదా ఎట్లా ఉందో బజ్, ఎట్లా ఉందో. ఆ సినిమా లెవెల్ వేరే బ్రో, ఇంకా నేషనల్ అయిపోయింది, ఇంటర్నేషనల్. పుష్ప గాడి రూల్ వేరే అనేసి చెప్పేసినాడు ఆల్రెడీ.
అర్థమైందా? మళ్ళీ నేషనల్ మళ్ళీ అవార్డు పక్కా ఖాయం రాసి పెట్టుకోండి, అదైతే నేను అంటే చెప్తున్నా. మన తెలంగాణ, హైదరాబాద్ అటు నార్త్ సైడ్ లో అయితే బుకింగ్స్ ఫుల్ ఉన్నాయి, ఓకే. కానీ ఆంధ్ర సైడ్ అసలు బుకింగ్సే లేవు. ఇంత తొందరగా 1000 crores ఎట్లా వచ్చినాయి అని క్వశ్చన్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను అనమాట, ఇక్కడ బుకింగ్స్ ఖాళీ ఉన్నాయని నువ్వు ఎప్పుడు చెప్తున్నావు? 15 వరకు కూడా బుకింగ్స్ లేవు, 15 వరకే బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, చూసుకో. అక్కడ నుంచి ఇంకా పెంచుతాడు అనమాట. అప్పుడు వరకు కూడా ఖాళీ లేవు, అన్ని ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. అర్థమైందా? లేకపోతే నేను ఎవరన్నా వస్తే రండి థియేటర్కి తీసుకెళ్తా, లేకపోతే మల్టీప్లెక్స్ తీసుకెళ్తా అని చూపిస్తా నేను ఒకటే. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కూడా మనకు టికెట్ చూసుకుంటే 1500 అట్లా ఉండే కదా. అయితే చాలా మంది నార్మల్ ప్రజలు కూడా ఇంత రేట్ పెట్టి మేము చూడడం అవసరమా అని అనుకుంటున్నారు. అందరూ కూడా అంత రేట్ ఉన్నప్పుడు వెళ్ళి చూడలేదు. సో అట్లాంటప్పుడు ఎట్లా వచ్చినాయి 1000 crores అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు రేటు పెట్టి చూడగలమా అన్నారు, చూడకుండానే అంత కలెక్షన్స్ రాలేదు కదా. ఫస్ట్ డే ప్రీమియర్ షోనే చూసావు కదా. అరే ఎంత అని చెప్పను, ఏమని చెప్పను బ్రో. సో ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట, పుష్ప 2 గురించి. సో ఫస్ట్ 1000-1500 వరకు కూడా అసలు 2 days ఆగలేదు టికెట్లు. అసలు కొట్టుకు చచ్చిపోతున్నారు జనాలు, సినిమా టికెట్ దొరక్క. అట్లా ఉందన్నమాట. అది అల్లు అర్జున్ రేంజ్ అనమాట, ఆ రేంజ్ లో ఉంది స్టోరీ. ఇప్పటికే 1000 crores దాటిపోయి అంటున్నారు కదా, లాంగ్ రన్ లో ఎంత రావచ్చు కలెక్షన్? నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నేను చెప్పేది మాట నిజం కాకపోతే అప్పుడు నువ్వు వచ్చి ఏదైనా అడగండి, ఏదైనా చేస్తాను, ఓకేనా? సో నేను పక్కా చెప్తున్నాను, 5000 crores పక్కా కలెక్షన్స్ అయితే సంక్రాంతి కల్లా 5000 crores పక్కా కలెక్ట్ చేస్తుంది, ఓకేనా? ఈ 6 daysలోనే 5 daysలోనే ఇంకా దానికి మించి నా అంచనాలకు మించి వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రపంచ స్థాయిని ఇండస్ట్రీనే ఏలేసే సినిమా ఏదన్నా ఉందంటే అది పుష్ప గాడి రూల్ మాత్రమే. పుష్ప నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను చెప్తున్నాను అది. నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అది. అయితే ఇప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలు బాలీవుడ్ లో మన షారుఖ్ ఖాన్ కావచ్చు, మన టాలీవుడ్ లో ప్రభాస్ కావచ్చు, అన్ని రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ అంటున్నారు. సో ఇప్పుడు ఈయన రికార్డ్ని బ్రేక్ చేయడానికి మళ్ళీ ఈయనని బ్రేక్ చేసుకోవాలని కొంతమంది అంటున్నారు, ప్రభాస్ పక్క బ్రేక్ చేస్తాడని కొంతమంది అంటున్నారు. సో ఏది నిజమండి? ఈ కలెక్షన్స్ అయితే ఎవడు బ్రేక్ చేయలేడు. ఆల్రెడీ కాన్స్ చరిత్ర అంతా ముగిసిపోయింది. ఇక్కడ నడిచేది అంతా టాలీవుడ్దే హవా, అర్థమైందా? బాలీవుడ్లోకి వెళ్తే ప్రభాస్ అన్న అందరు కూడా లేకపోతే తగ్గేదిలే అంటాడు ప్రతి ఒక్కరు కూడా. వరల్డ్ వైడ్గా ఏ దేశం అయినా తిరుగు, నీకు ఎవరైనా ఏదన్నా ఒక ఇండియా అంటే గుర్తుకొచ్చేది ఒక సింబలిక్గా ఏదన్నా మూవీ హీరో డైలాగ్ ఏదన్నా అంటే అందరూ ప్రతి ఒక్కరు తగ్గేదిలే అంటారు. అంత ఆ స్థాయికి వెళ్ళింది, అర్థమైందా? ఇంకా దీన్ని కొట్టే స్థాయి రేంజ్ రావాలంటే మళ్ళీ ఆయన రికార్డు ఆయనే బదులు కొట్టాలి, అల్లు అర్జునే. ప్రభాస్ అన్న రేంజ్ వేరు, ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా ఎవరికి వాళ్ళిద్దరికి కంపేరింగ్ ఏం లేదు. ఎవరు రూల్ వాళ్ళది, ఎవరిదా వాళ్ళది, అది చెప్తున్నాను. హాయ్ బ్రో. సో ఇప్పుడు పుష్ప 2 సినిమా అనేది అతి తక్కువ సమయంలో 1000 crores మార్క్ దాటింది అంటున్నారు. సో చాలా మంది అసలు ఇది ఫేక్ న్యూస్ అని అంటున్నారు. సో ఏం చెప్తాను దాన్ని? ఫేక్ నా కొడుకులకే వెళ్ళి అడగాలి, ఏది ఫేక్ అంటే వాళ్ళనే అడగాలి, ఇక ఎంత వచ్చిందా అనేది వాళ్ళనే అడగాలి. అది ఫేక్ అన్నప్పుడు కనీసం వాళ్ళు అన్ని మొత్తం థియేటర్స్ మొత్తం అన్ని చూసుకొని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళని వీళ్ళని అడిగి కనీసం ఆ ఫేక్ చెప్పిన వాళ్ళైనా చెప్పండి ఎంత కలెక్షన్స్ వచ్చిందో మీరన్నా చెప్పండి. మేము చెప్పలేకుంటే మాకు తెలియదు కదా అది ఫేక్ కదా, మీరన్నా చెప్పండి. లేదంటే దానికి ప్రూఫ్ గా కొంతమంది అందులో బుకింగ్స్ కానీ థియేటర్ల వీడియోస్ కానీ అవి చూసి ఖచ్చితంగా బుకింగ్సే లేవు, ఎక్కడి నుంచి 1000 crores వచ్చినాయి అని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? మా అమ్మ నగలమ్మి పెట్టిన ప్రొడ్యూసర్కి అదే సమాధానం చెప్పాలి. ఇక మా ఇంట్లో వాళ్ళ నగలందరూ నమ్మి 1000 కోట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్కి చాలా, ఇంకేమన్నా కావాలనా? ఇప్పుడు నీ ఉద్దేశం ప్రకారం చెప్పు, నిజంగా 1000 crores వచ్చినాయంట? వచ్చినాయి కదన్నా, నిజంగా మళ్ళీ నిజంగా అంది అబద్ధం ఏముంది? వచ్చినాయి ఆల్రెడీ 6 daysలో 1000 crores వచ్చినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ బాహుబలి 2 రికార్డ్ అనేది బ్రేక్ చేసినా బ్రేక్ చేయకపోయినా కానీ 6 daysలో 1000 crores అనే రికార్డ్ని ఇంకా ఏ హీరో బ్రేక్ చేయలేరు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక్క హీరో బ్రేక్ చేయగలుగుతాడు. ఆ హీరో తప్ప ఏ హీరో బ్రేక్ చేయలేడు. ఆ హీరో అందరికి తెలిసిందే, ప్రభాసే ఆ హీరో. నేను చెప్తున్నా అందరూ కూడా అల్లు అర్జున్ రికార్డ్ ఈయనే బ్రేక్ చేసుకుంటాడు తప్ప ఇంకెవరు సాటారు అంటున్నారు. మరి అది కొంతమంది అంటారన్న, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు. కానీ నాకు నచ్చిన ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు తప్పకంగా వాళ్ళ సినిమాల రికార్డులు ఎవరు బ్రేక్ చేయలేరు అని అంటున్నాను. అయితే వాళ్ళు రికార్డులు వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు. కానీ వాళ్ళ 2 సినిమాలు బ్రేక్ చేసే హీరో ఇంకా ఎవరు రారు. అల్లు అర్జున్ ప్రభాస్ ని బీట్ చేసే వాళ్ళు ఇంకెవరు రాలేడు. ఇక
రాలేరన్న. కాదన్న ఇంకా ఇప్పుడు రాజమౌళి RRR తీసినాడు, ఏమైంది ఏమైందన్న? కనీసం 1500 కోట్లు దగ్గర 1000 కోట్లు బడ్జెటా? దాదాపు 2000 crores వరకు బడ్జెట్ పెట్టి సినిమాని తీస్తామంటున్నారు. ఆ. సో మరి అది ఇంతకన్నా ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే హీరోలు ఏమంటారు hit హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. నా దాంట్లో 1,00,000 కోట్లు బడ్జెట్ తీసినా సినిమా అయిపోతే 10 కోట్లు కూడా రాదు. సినిమా ఫ్లాప్ అయితే Okay. సినిమా కంటెంట్ తోనే వస్తాయి కలెక్షన్స్. సినిమా కంటెంట్ ప్లస్ యాక్టింగ్ డైరెక్షన్ అన్నీ వస్తాయి. సినిమా కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ వస్తాయి. సినిమా కంటెంట్ బాగాలేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు RRR ఉంది, కంటెంట్ బాగుంది, సినిమా స్టోరీ పరంగా మొత్తం అంతా బాగుంది, లాస్ట్కి బాహుబలి 2 రికార్డు కూడా బీట్ చేయలేకపోయింది. అదేం ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది కదా. ఆస్కార్ అవార్డు వచ్చిందన్న, కానీ కలెక్షన్స్ బ్రేక్ చేయలేకపోయింది కదా.